హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పిండి రుబ్బి చేసి దోశలు వేసి తిని బోర్ అయితే కొట్టేసింది. ఇక లాభం లేదులే అని ఈరోజు ఇన్స్టెంట్గా దోశ ఏదైనా ప్రిపేర్ చేద్దామని గోధుమ పిండి అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోసేసి కలపడం అయితే స్టార్ట్ చేసేసారండి. నేను ఇక పిండి లేదు అనుకున్న టైంలో ఇక ఏమీ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ గోధుమ పిండితో ఇన్స్టెంట్గా దోశ పిండిలాగా తయారు చేసేసి దోశ అయితే వేసేసుకుని తినేసేస్తామండి మేమందరం కూడా. ఇక సరేలే దాంట్లో కొంచెం షుగర్ అండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలా మిక్స్ చేసేసుకున్న ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలండి. అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే తెలియదు. 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. పిండి అయితే ఇలా తయారైపోయిందండి. చూస్తున్నారుగా పిండి అయితే ఇలా స్మూత్గా ఉండాలండి. అప్పుడే మనం దోశ వేసినప్పుడు మాత్రం టేస్ట్ కానీ అంతా కరెక్ట్గా వస్తుంది. దోశ అయితే ఎక్కువ స్ప్రెడ్ చేయమాకండి, స్ప్రెడ్ చేస్తే మాత్రం విరిగిపోతాయి. కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి చపాతీ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ దోశకైతే. తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా